హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను బాగున్నారు. మీరు బాగున్నారా? ఈరోజు నేను 1 కేజీ చేపల పచ్చడి చేసుకున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా చేపలని శుభ్రంగా కడిగి మధ్య సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత వాటిని తడి లేకుండా ½ గంట ఫ్యాన్ కింద ఆరబెట్టాను. తర్వాత ఏం చేసినంటే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావలసిన మసాలాలు తయారు చేసుకోవడానికి: ధనియాలు 150 గ్రామ్స్, మెంతులు 3 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లను. వీటిని పెనం పైన దూరగా వేయించి చల్లార్చిన తర్వాత మిక్సీలో పట్టాలి. 450 గ్రామ్స్ ఆయిల్ని తీసుకొని ప్యాన్లో పోయాలి. వేడైన తర్వాత మనం మీడియం సైజులో చేప ముక్కలను కట్ చేసుకున్న ఆయిల్లో దూరగా వేయించినవి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నవి ఆ ఆయిల్లో వేయాలి. 20 గ్రాముల అల్లాన్ని తీసుకొని ఆయిల్లో వేసాను. మనం తీసుకున్న మసాలా కారంలో ఆయిల్లో వేసి తర్వాత ముక్కలను అందులో వేసి కలపాలి. తర్వాత లాస్ట్లో లెమన్ జ్యూస్ని వేసి దించాను. అన్నీ చేసిన తర్వాత చేపల పచ్చడి ఇలా తయారైంది. మీరు కూడా ట్రై చేసుకోండి, బాగుంటుంది. మీకు ఈ చేపల పచ్చడి నచ్చినట్టయితే చేసుకున్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా చేపల పచ్చడిని తయారు చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.